ఇంట్లో కూరగాయల మొక్కలు పెంచుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. స్థలం సరిపోక కొందరు, మొక్కలు సరిగ్గా పెరగక కొందరు ఈ ఆసక్తిని మధ్యలోనే వదిలేస్తుంటారు. అలాంటి వారందరికీ ప్రత్యామ్నాయ మార్గాల్ని సూచిస్తున్నారు డాక్టర్ ఏ జగదీష్. నెల్లూరుకు చెందిన జగదీష్ సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో అనేక పరిశోధనలు చేశారు. ప్రస్తుతం నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్ సంస్థకు డైరెక్టర్గా ఉన్నారీయన. రామినేని ఫౌండేషన్ పురస్కారంతో పాటు అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు డాక్టర్ జగదీష్. బుక్స్ పెట్టుకునే ర్యాక్స్ లో కూరగాయల మొక్కల్ని పెంచుతూ స్థలాల్ని ఆదా చేయడమే కాకుండా నీటిని కూడా పొదుపు చేయొచ్చని చెబుతున్నారు జగదీష్. నేను సంప్రదాయేతర ఇంధన వనరుల్లో నిపుణుడిగా ఉన్నాను. అంతేకాకుండా నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్కి డైరెక్టర్గా కూడా ఉన్నాను. ఈ సెంటరు ప్రజలకు ఉపయోగపడేటటువంటి పలు శాస్త్ర ప్రయోగాలు అలాగే గ్యాడ్గెట్స్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. నేను చేసిన ఇటువంటి ఈ సింపుల్ మెథడ్లో అందరికీ అందుబాటులో ఉండే తట్లుగా ఏం చేశానంటే, మనకి బజార్లో ఈ ర్యాక్స్ ఉంటాయి పుస్తకాలు పెట్టుకునేదానికి. ఆ ర్యాక్స్ని తీసుకొని, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ర్యాక్స్ ఒక ప్రత్యేకత ఏంటంటే వీటిని హైట్ని కావాలంటే మనం వేరీ చేసుకోవచ్చు, ఎందుకంటే హోల్స్ ఉంటాయి కాబట్టి. నేనేం చేశానంటే ఒక 5 ప్లేట్స్ని ఉండేటువంటి ర్యాక్ను తయారు చేసి, ఈ ర్యాక్లో చేసినటువంటి నేను మార్పు ఏంటంటే లోతు తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ఎక్స్ట్రా ప్లేట్ కూడా చుట్టుపక్క పెట్టడం జరిగింది అనమాట. ఈ ప్లేట్స్ కింద వచ్చేసి మనం మామూలుగా ఈ ఫెర్టిలైజర్ బ్యాగ్స్ ఉంటాయి చూడండి, అవి వేసేసి దానిపైన మట్టి, తర్వాత న్యాచురల్ ఎరువు అన్నమాట, అంటే పేడ, ఇవన్నీ వేయడం జరిగింది. వీటిల్లో మనకు కావాల్సినటువంటి ఈ ఆకుకూర విత్తనాలు, ఉదాహరణ పాలకూర కానివ్వండి, చుక్కకూర కానివ్వండి, అలాగే మెంతికూర, ఇలాంటివి వేసుకోవడం వల్ల మనకి ఎవరి పెరట్లో వాళ్ళే పెంచుకోవచ్చు, అలాగే మిద్దె మీద కూడా పెంచుకోవచ్చు. కేవలం 2000 పెట్టుబడితో ఇలా మొక్కల్ని ఇంటిలోనే పెంచుకోవచ్చని నిరూపించారు డాక్టర్ జగదీష్. పెట్టుబడి మొత్తాన్ని ఒక్క ఏడాదిలోనే తిరిగి పొందవచ్చని నిరూపించారు. ఆకుకూరల్లో అనేక పోషకాలుంటాయని, వాటిని ఇంట్లోనే పెంచుకోవడం వల్ల డబ్బు ఆదాతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. పౌష్టికాహారంలో ఆకుకూరల పాత్ర ఎంతైనా ఉంది, కానీ ఈ ఆకుకూరలు ఎక్కువగా లభించకపోవడము, అలాగే వీటి ధర కూడా అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ ఆకుకూరల వాడకం తక్కువగా ఉంది. ఈ ఆకుకూరలు అందరికీ అందుబాటులో తెచ్చేందుకు ఒక ఇన్నోవేటివ్ పద్ధతిని నేను రూపొందించడం జరిగింది. కుండీల్లో మొక్కలు పెంచేటప్పుడు దానితో పాటు కలుపు కూడా పెరుగుతుంది. దీనికి కూడా నివారణ మార్గం ఉందంటున్నారు డాక్టర్ జగదీష్. కుండీలపై మొక్క కాండం వరకు కప్పి ఉంచేలా నల్ల పాలిథీన్ కవర్ని కప్పి ఉంచాలని సూచిస్తున్నారు. నేను 2 ఒకే రోజు వేసినట్టు మొక్కలు మీరు చూడండి, అవతల దానిలో కలుపు ఉంది, యువతల దానిలో కలుపు లేదనమాట. ఎందుకంటే ఈ బ్లాక్ పాలిథీన్ వల్ల సూర్యరశ్మి పడడం వల్ల కలుపు పెరగదు. రెండోది చుట్టూ కవర్ ఉండడం వల్ల వాటర్ ఎవాపరేషన్ కూడా తగ్గిపోతుంది అనమాట. మూడోది చూడండి మీరు, యూ కెన్ ఈజీలీ సీ దాని గ్రోత్ ఎంత ఉంది, దీని గ్రోత్ ఎంత ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 20 డేస్కే మనకు మామూలుగా కాయలు కూడా వస్తున్నాయి అన్నమాట. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచడంలో ఇజ్రాయెల్ దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు జగదీష్. ఎడారిలో కూడా మొక్కలు పెంచేందుకు అక్కడ అందరూ ఆసక్తి చూపిస్తారని, మన దేశంలో కూడా అలాంటి మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇజ్రాయెల్ వాళ్ళు ఈ మైక్రో ఇరిగేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా. నేను దాదాపు 15 రోజులు ఇజ్రాయెల్ పర్యటించడం జరిగింది. వాళ్ళ అగ్రికల్చర్ మెథడ్స్లో ఏంటంటే ప్రతిదీ వాటర్ కన్జర్వేషన్. ఎడారిలోనే వాళ్ళు యాపిల్స్ పండిస్తారు, ఎడారిలో ఎన్నో కాయగూరలు పండిస్తారు. ఆ స్ఫోరణతోటే నేను ఇవి చేయడం జరిగింది అనమాట. దీనిలో మనం ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఏమీ పెద్ద టెక్నాలజీ ఏం లేదు, అందరికీ అందుబాటులో. మా నాయుడమ్మ గారు చెప్పేవారు, మోడర్నైజ్ ద ట్రెడిషనలైజ్ ద మోడర్న్ అని. అంటే సాంప్రదాయాన్ని ఆధునికం చేయాలా, ఆధునికతని సాంప్రదాయం చేయాలా, అది మా లక్ష్యం. సర్వరోగ నివారణగా ఉపయోగపడే బ్రొకోలీ మొక్కల్ని కూడా పెరట్లోనే పెంచుతున్నారు జగదీష్. మొక్కల యూనిట్ కి రెడ్ ఆక్సైడ్ పెయింట్ వేయడం వల్ల ఎక్కువ కాలం మన్నుతుందని సూచిస్తున్నారు.